అదిరిపోయే దొండకాయ మసాలా కర్రీ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక 100 గ్రాముల పల్లీలు యాడ్ చేసుకుని పల్లీల్ని లైట్గా ఫ్రై చేసుకోండి. పల్లీలు లైట్గా రంగు మారిన తర్వాత 2 స్పూన్ల తెల్ల నువ్వులు యాడ్ చేసుకుందాం. అలానే 10 నుంచి 20 జీడిపప్పు యాడ్ చేసుకుందాం. కొంచెం ఎండు కొబ్బరి యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకుని 3 లవంగాలు 4 ఇలాచీ యాడ్ చేసుకున్న దినుసులు మొత్తం లైట్గా ఫ్రై చేసుకుని చల్లారే వరకు పక్కన ఉంచుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వాటర్ యాడ్ చేసుకుని మసాలాని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయల్ని ఆయిల్లోకి యాడ్ చేసుకుని 70 to 80% వరకు బాగా ఫ్రై చేసుకుని ఆయిల్ నుంచి దొండకాయలు సపరేట్ చేసుకుని ఇదే ఆయిల్లో 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని జీలకర్ర లైట్గా ఫ్రై అయిన తర్వాత 3 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకుని ఆనియన్స్ లైట్గా ఫ్రై చేసుకుని లైట్గా ఫ్రై అయిన ఆనియన్స్లోకి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్ టమాటా యాడ్ చేసుకొని టమాటాని బాగా కుక్ చేసుకోండి. కుక్ అయిన టమాటాలోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మీ రుచికి తగినంత ఉప్పు 1 టీ స్పూన్ కారం చిటికెడు పసుపు వేసుకొని మసాలాలో కలిసేలాగా బాగా కలుపుకోండి. మసాలా బాగా కుక్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న దొండకాయలు యాడ్ చేసుకుని దొండకాయలు పచ్చి లేకుండా బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుని చివరగా కస్తూరి మేతి వేసుకుని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది, వాచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.